హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో సేమియా బర్ఫీ అనేది ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి అప్కమింగ్ ఫెస్టివల్ ఉంది కదా, రాఖీ. బయట అలా కొని ఇవ్వడం ఎందుకు, మీ బ్రదర్స్కి మీరు ఇంట్లోనే చేసి పెట్టండి. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. ఊరికే వందలు పోసి బయట కొనే పని కూడా ఉండదు. సో వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు. ఘీ అంటారు, డాల్డా కలుపుతారో ఘీ కలుపుతారో కూడా తెలియదు కదా. సో చక్కగా ఇంట్లోనే చేసి పెట్టండి. సో నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను కదా. సేమియా, నెక్స్ట్ వచ్చేసి కాజు, కిస్మిస్, ఘీ, అలాగే కొంచెం మనకి యాలక్కాయలు ఉంటాయి కదా అవి. సో కిస్మిస్ని కూడా తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఘీ యాడ్ చేసేసి ఇక్కడ నేను 1 కప్పు సేమియాతో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కాజుని అలాగే కిస్మిస్ని రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. అదే ప్యాన్లో నేను ఈ సేమియా ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే బెల్లంవి మనకి డిమార్ట్లో అలా దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను అనమాట. షుగర్తో ఎందుకు, బెల్లంతో అయితే చెయ్యండి. మీ ఇష్టం, మీకు బెల్లం కావాలంటే బెల్లం, షుగర్ కావాలంటే షుగర్, అది మీ ఇష్టము. సో నేను ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నాను అనమాట. అవి చిన్నవి ఉంటాయి కదా పీసెస్ డిమార్ట్లో, నేను అవి 10 తీసుకున్నాను. కొంచెం మంచి ఎక్కువ స్వీటే ఉంది. మీకు మైల్డ్గా కావాలి అనుకుంటే 7 నుంచి 8 తీసుకోండి. అదే క్వాంటిటీలో అయితే ఇప్పుడు అది తీసుకున్నాను కదా ఆ కప్పు. సో ఆ కప్పు సేమియాకి మీరు వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అంటే ఓవర్ స్వీటే అనిపిస్తుంది అనమాట. సో అలా తీసుకోండి క్వాంటిటీ అయితే. అలా లో ఫ్లేమ్లో పెట్టి సేమియాని కూడా మనం రోస్ట్ చేసుకున్నాక ఈ బౌల్ తోటి నేను 1.5 బౌల్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. జనరల్గా అయితే 2 యాడ్ చేసుకోవాలి. ఎందుకు 1.5 యాడ్ చేశానంటే, నేను ఇక్కడ బెల్లంని ఏం చేశానంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇలాచీని కూడా దంచేసుకున్నాను. వేసుకున్నాక నేను అది పొయ్యి మీద పెట్టేసి కొంచెం అదంతా కరిగేదాకా కుక్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వడపోసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మట్టి అది ఉంటుంది కదా బెల్లంలో. సో అది వచ్చేసి నాకు 1 కప్ వరకు అయిందనమాట. సో 1.5 ఇది ఒక 1 కప్పు అంటే అరౌండ్ 2.5 కప్స్ అనమాట కంప్లీట్గా నేను వాటర్ పోసింది. సో 1 కప్పు సేమియాకి ఇదైతే క్వాంటిటీ అండి. సో నేను దాన్ని మొత్తము చక్కగా జల్లెడ పట్టేసేసుకొని ఏమీ రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా అవేమీ లేకుండా అది కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అరౌండ్ 15 మినిట్స్ అయితే పడుతుందండి ఖచ్చితంగా. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే పైన మూత పెట్టేసుకోండి. సో మధ్యలో తిప్పుతూ ఉండండి. చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఇందాక కాజుని నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా, అవైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం ఘీని కూడా యాడ్ చేసుకోండి. ఘీ ఎక్కువ తింటాము అనుకుంటే సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం ఎక్కువ ఘీ, స్వీట్స్కి ఏదైనా ఘీ ఉంటే బాగుంటుంది కదా. సో మనం ఇలాచీ పౌడర్ కూడా ఆల్రెడీ బెల్లంలోనే వేసాం కాబట్టి ఇంకేం సపరేట్గా వేయాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర ఆల్రెడీ కుందుల బెల్లం ఉంటే దంచేసేసుకోండి. నేను కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది. కట్ చేసేదానికంటే అదైతే ఒకసారి తిప్పితే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. అది మీ ఇష్టం అనమాట, మీరు ఎలా చేస్తారు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, నాకు ఇక్కడైతే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట సేమియా. మనకి ఇప్పుడు బర్ఫీ చేస్తున్నాం కదా, ఎవరికైనా సేమియా కేసరి అంటే ఈ స్టేజ్ వరకే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ప్లేట్కి ఘీ అప్లై చేసేసి ఇది మొత్తం దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా పక్కకి పెట్టేసేయండి. మామూలుగా అంటే ఇక్కడ ఎట్లా కూడా తినేసేయచ్చు. నేను ఇప్పుడు బర్ఫీలాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు 15 మినిట్స్ అలా పక్కన పెట్టేయమని చెప్తున్నాను అనమాట. సో 15 మినిట్స్ తర్వాత మీరు ఒక ప్లేట్ని వేసేసి ఫ్లిప్ చేసేసుకుంటే మీకు ఇప్పుడు సేమ్ కేక్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. నిలువుగా కట్ చేసేసి అడ్డంగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అండి. ఇదేం పర్టికులర్గా ఇదే షేపు అని అయితే ఏం లేదు. సో చూసారు కదా, అటు ఇటు కట్ చేస్తే చక్కగా చిన్న బర్ఫీస్ అయితే మనకు వచ్చాయి. ఇలా మనం తినొచ్చు. పిల్లలకి ఏంటంటే అన్నీ డిఫరెంట్గా కావాలి అనుకుంటారు కదా ఎప్పటికప్పుడు. సో వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను అనమాట. చూసారు కదా, మనకి కేక్స్ లాగే ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. సో అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఎందుకంటే నేను ఇది ఆ రోజు ఎవరైనా స్వీట్స్ చేసుకుంటారనేసి ముందే పోస్ట్ చేస్తున్నాను కదా. థ్యాంక్ యూ.